హలో గైస్! చాలా డేస్ తర్వాతకైతే నేను ఈరోజు ఇంటికొచ్చాను. ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు మా పేరెంట్స్ యానివర్సరీ ఉంది. సో, సెలబ్రేట్ చేద్దామనేసి వచ్చాను. అండ్ సర్ప్రైజ్ అనమాట. నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు నేనొస్తున్నాననేసి. రోజు మార్నింగే మా డ్యాడీ వాళ్ళకి కాల్ చేసి విష్ చేశాను. వాళ్ళేమో భద్రాచలం టెంపుల్‌కెళ్తున్నారు. నేనింకా మార్నింగే స్టార్ట్ అయిపోయాను. నేను ఇక్కడికొచ్చే ముందు రోజే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాననమాట. ఇంటికి రాగానే డెకరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ మరీ హెవీగా గాకుండా కొంచెం టైం లేదనేసి కొంచెం సింపుల్‌గా డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడికొచ్చే ముందు నేను ఫోటోస్ కొన్ని కాపీస్ తీసుకున్నాను. ఇవొచ్చేసి 15 తీసుకున్నాను. అండ్ 15 ఎందుకనంటే 15థ్ డేట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి 15 కార్డ్స్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు కొన్ని ఐటెమ్స్ దొరకలేదు. అండ్ ఇంటికెళ్ళాక తీసుకుందాం అనేసి అనుకున్నాను. బట్ అక్కడ గూడా లేవు. బేకరీలోకెళ్ళేసి అడిగాననమాట. ఒక 2 అండ్ 9 నంబర్ గావాలి యానివర్సరీది అనేసి వాళ్ళు లేవండి అనేసి చెప్పారు చెక్ జేశాక. ఫైనల్లీ మన డెకరేషన్ అంతా అయిపోయినాక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ జేశాము. మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ సడెన్ సర్ప్రైజ్ అనమాట. నేను చెప్పలేదసలు ఈరోజు ఒస్తున్నాను అనేసి. ఫస్ట్ టైమ్ అనమాట ఈరోజు చెప్పకుండా ఇలా ఎళ్ళడము. అండ్ అనిపిచ్చింది నాకు నెక్స్ట్ ఇయర్ నేను సెలబ్రేట్ చేపిస్తానో లేదో అండ్ వర్క్ బిజీలో ఉండి ఎలా ఉంటామో తెలీదు. అండ్ ఈ ఇయర్ అయితే ఫ్రీగానే ఉన్నాం గదా! వెళ్లి సెలబ్రేట్ చేయిస్తే చాలా బావుంటదనేసి అనిపిచ్చి నేనింక ఇంటికెళ్ళాను. అండ్ మన పేరెంట్స్‌కుండే చిన్న చిన్న హ్యాపీనెస్ ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు మనం సెలబ్రేట్ చేయకోకుండా మనం ఇక్కడుంటే చాలా గిల్టీ‌గా ఫీల్ అయితా నేనైతే. సో, ఇలాంటిది ఛాన్స్ నాకొచ్చింది. సో, మిస్ చేసుకోకూడదనేసి వెళ్ళాను. అండ్ ఫైనల్‌గా అయితే నేను, మమ్మీ, డ్యాడీ అందరమైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ డే అయితే. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. బాయ్.